వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము పార్ట్ 12 ఆఫ్ ద ప్రిలిమ్స్ సిరీస్‌లో ఉన్నామండి. సో, చాలా ఇంపార్టెంట్ సిరీస్. ప్రతిరోజు చూడండి. వీటిలో ఏదైతే నోట్ మేక్ చేసుకోమంటున్నానో, అలాగే మీరు ఓన్లీ కంప్లీట్‌గా వీడియోస్ పైన డిపెండ్ అవ్వడం మాత్రమే కాకుండా, సెల్ఫ్‌గా కూడా ఆలోచించండి. ఆన్సర్స్ గురించి గానీ, ఆప్షన్స్ గురించి గానీ, ఆ క్వెషన్స్ గురించి గానీ, అనాలిసిస్ అనేది మీరు సెల్ఫ్‌గా కూడా చేసుకోండి. రైట్? పీవైక్యూస్ చూస్తున్నప్పుడు అనలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. రైట్? సో ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1. ఇండియా డిస్పైట్ హ్యావింగ్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏమంటున్నారు? మన దగ్గర యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా మనము కోల్ పైన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం డిపెండ్ అవుతున్నాము అన్నారు. ఇండియా ఏదైతే ఉందో యురేనియంలో నైన్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి వరల్డ్ మొత్తంలో. రైట్? మనము యురేనియంని ప్రొడ్యూస్ చేసే దాంట్లో నైన్త్ పొజిషన్‌లో ఉన్నామన్నమాట. రైట్? కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా కోల్ పైననే డిపెండ్ అవుతాం. మన ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసం. రైట్? సో, 55% ఆఫ్ ది కంట్రీస్ ఎనర్జీ నీడ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నమాట. 55% మనకి ఫాసిల్ ఫ్యూయల్ నుంచి, కోల్ నుంచి వీటి నుంచి వస్తుంది. రైట్? యురేనియం ఏదైతే ఉందో ఇది నేచురల్‌గా అక్కర్ అవుతుందండి. రైట్? దీనికి న్యూక్లియర్ రిలేటెడ్ యూజెస్ ఉంటాయన్నమాట. రైట్? ఎప్పుడు దీన్ని రిఫైన్ చేసినప్పుడు, ఎన్రిచ్ చేసినప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ యురేనియం ఏదైతే ఉందో ఇది ఏమంటున్నారు మనము కోల్ కన్నా యురేనియం కన్నా కోల్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నాము అంటున్నాం. సో, స్టేట్మెంట్ 1 వచ్చేసి అది కరెక్టే కదా! రైట్? ఇండియా డెస్పైట్ హావింగ్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. సో, స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 చూద్దాం. యురేనియం ఎన్రిచ్డ్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ అట్‌లీస్ట్ 60% ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా! దీనికి న్యూక్లియర్ రిలేటెడ్ యూజెస్ కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు దీన్ని ఎన్రిచ్ చేసినప్పుడు. రైట్? రిఫైన్ చేయడం ఆర్ ఎన్రిచ్ చేయడం అంటారు. రైట్? సో, ఎప్పుడైతే దీన్ని 3-5% కి ఎన్రిచ్ చేశారు అనుకోండి. రైట్? ఆ టైంలో ఏంటి అంటే దీనికి ఫ్యూయల్ అనేది ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఫ్యూయల్ అన్నమాట. రైట్? ఫ్యూయల్‌ని ప్రొడ్యూస్ చేయడానికి దీన్ని అప్పుడు యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. 3-5% ఎన్రిచ్ చేసినంతలో. ఓకే. హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దాన్ని రీసెర్చ్ రియాక్టర్స్‌కి యూజ్ చేస్తారు. రైట్? వెపన్ గ్రేడ్ యురేనియం ఈస్ 90% ఎన్రిచ్డ్ అన్నమాట. సో, దాన్ని ఎన్రిచ్ చేసే కొద్దీ దాని యూజెస్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ 60% అన్నారు కదా! ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అది తప్పన్నమాట. ఓకే. సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్ బికాస్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇన్‌కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1. మార్సుపియల్స్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. మార్సుపియల్స్ అంటే అర్థం ఏంటండి? పౌచ్డ్ మామ్మల్స్ అన్నమాట. పౌచ్డ్ అంటే మనము కాంగరూని చూస్తాం కదా! దానికి ముందు పౌచ్ ఉంటుంది. తన బేబీ ఎప్పుడో ఆ పౌచ్‌లో కూర్చొని ఉంటుంది కదా! ఆ చిన్న బేబీస్. రైట్? సో, వీటిని మార్సుపియల్స్ అంటారు. సో, దీస్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా అంటున్నారు. యెస్, స్టేట్మెంట్ 1 కరెక్టే. ఓకే. దీస్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. కెన్ థ్రైవ్ ఓన్లీ ఇన్ మౌంటైన్ గ్రాస్‌లాండ్స్ విత్ నో ప్రెడేటర్స్ అంటున్నారు. అంటే ఇవి మాక్సిమం ఓన్లీ ఇన్ అంటున్నారండి. చూడండి, ఇది జనరల్ స్టేట్మెంట్ కాదు. దే ఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. ఇవి కేవలం మౌంటైన్ గ్రాస్‌లాండ్స్‌లో మాత్రమే ఉంటాయి అంటున్నారు. రైట్? కాదండి. ఈ మార్సుపియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజియన్స్‌లో కూడా కనిపిస్తాయి. ఓకే. సో, స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో అది తప్పన్నమాట. సో, సి వేర్ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, 2 ఈస్ ఇన్‌కరెక్ట్. ఓకే. చూడండి, ఎప్పుడైతే ఇలా చాలా స్పెసిఫిక్‌గా చెప్తారో దే కెన్ బి సీన్ ఓన్లీ ఇన్, దే కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ఇలాంటి టర్మ్స్ యూజ్ చేసినప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే జనరల్ స్టేట్మెంట్ అనుకో యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు ఆ క్వెషన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం కమింగ్ క్వెషన్స్‌లో. కానీ ఎప్పుడైతే ఓన్లీ ఇన్ అంటున్నారో అనుకోండి, మీకు ఆన్సర్ తెలియకపోతే రిస్క్ తీసుకోకండి అలాంటి క్వెషన్స్‌లో. రైట్? ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే దానికి కరెక్ట్‌గా ఆన్సర్ అయితే చేయండి. ఓకే. సో, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇన్వేసివ్ స్పీషీస్ స్పెషలిస్ట్ గ్రూప్ that develops global invasive species database belongs to which one of the following organizations అంటున్నారు. ఇక్కడ ఇన్వేసివ్ స్పీషీస్ స్పెషలిస్ట్ గ్రూప్ అని ఒక దాని పేరు చెప్పి అది ఏ ఆర్గనైజేషన్‌కి బిలాంగ్ అవుతుంది అంటున్నారు. ఓకే. అయితే మన గ్లోబల్ ఇన్వేసివ్ స్పీషీస్ డేటాబేస్ వాస్ డెవలప్డ్ అండ్ ఇస్ మేనేజ్డ్ బై ఇన్వేసివ్, అది సేమ్ క్వెషన్‌లో ఇచ్చారు కదా! ఇన్వేసివ్ స్పీషీస్ స్పెషలిస్ట్ గ్రూప్. ఓకే. ఇది దేని కిందకొస్తుంది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. రైట్? ఐయూసీఎన్ అంటాం కదా!
రైట్? సో, దాని కిందకొస్తుంది. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటో ఇక్కడ క్లియర్‌గా స్పెసిఫై చేశాను. అవన్నీ కూడా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేశాక ఒకసారి చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీరు ఈ క్వెషన్‌ని చూస్తున్నారు అనుకోండి. ఓకే. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. మనకిక్కడి వరకు తెలిస్తే చాలన్నమాట అన్నట్టు కాదండి. నెక్స్ట్ ఆప్షన్స్ చూడండి. వీటి కింద ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి? వాటి కింద ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? రైట్? ఇవి ఏమేమి ఆహ్, ఆర్గనైజ్ చేసాయి. అలాంటివన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్‌మెంట్ ప్రోగ్రామ్ రైట్? దానికి ఏమేమున్నాయి? రైట్? అవి ఎలాంటి ఇనిషియేటివ్స్‌ని తీసుకుంటుంది. రైట్? అలాగే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కమిషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్‌మెంట్ తనకి ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి అది చూడండి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దానికి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అన్నీ చూడండి. సో, సేమ్ క్వెషన్ మళ్ళీ అడగకపోవచ్చు. కానీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి రిలేటెడ్‌గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఓకే. లెంథీ పేజెస్‌లో రాయకండి. కొన్ని స్టేట్మెంట్స్‌లో రాస్తే సరిపోతుంది. రైట్? ఐయూసీఎన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇలాగ స్పీషీస్ స్టేటస్ ఇచ్చేది ఎవరు? ఐయూసీఎన్ఏ. రైట్? సో, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫౌనా. ఇక్కడ కొన్ని పేర్లిచ్చారండి. హౌ మెనీ ఆర్ జనరల్లీ నాక్టర్నల్ ఆర్ మోస్ట్ యాక్టివ్ ఆఫ్టర్ సన్‌సెట్ అంటున్నారు. రైట్? వీటిలో ఎన్ని సన్‌సెట్ తర్వాత యాక్టివ్ ఉంటాయి అని అడుగుతున్నారు. రైట్? ఈ లయన్ అండ్ మెసాక్ ఏదైతే ఉందో అది డయర్నల్ స్పీషీస్ అన్నమాట. అంటే డ్యూరింగ్ డే అది యాక్టివ్ ఉంటుంది. రైట్? మలబార్ సివెట్ ఇచ్చారు కదా! అది నాక్టర్నల్ అన్నమాట. ఓకే. అది సన్‌సెట్ తర్వాత యాక్టివ్ ఉంటుంది. సాంబార్ డియర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రెప్యూస్కలర్ అన్నమాట. అంటే దే ఆర్ మోస్ట్‌లీ యాక్టివ్ అట్ డౌన్ అండ్ సన్‌రైజ్ టైమ్‌లో ఇవి ఎక్కువ యాక్టివ్ ఉంటాయన్నమాట. డాన్ అంటారు దాన్ని. నెక్స్ట్ which of the following organisms perform waggle dance for others of their kin to indicate the direction and distance to the source of their food? రైట్? సో, వీటిల్లో ఏవి వెగల్ డాన్స్ పెర్ఫార్మ్ చేస్తాయి అని అడుగుతున్నారన్నమాట. సో, హనీ బీస్ అండి. సి ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సమ్ మష్రూమ్స్ హావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఈ క్వెషన్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇదొక ట్రిక్ అన్నమాట. మనము ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఇదొక ట్రిక్. ఓకే. మోస్ట్‌లీ ప్రిలిమ్స్‌లో ఎలా అడుగుతారో తెలుసా? ఇక్కడ ఇందాకడ ఒకటి చూపించాను కదా! ఓన్లీ ఇన్ అనేసుందిక్కడ. ఓన్లీ అన్నప్పుడు మనం చాలా స్పెసిఫిక్‌గా అడుగుతున్నారు వాళ్ళు. అవ్వచ్చు, కాకపోవచ్చు. రైట్? అది మనకి తెలిసే అవకాశం లేదు మనకి దాని మీద నాలెడ్జ్ లేకపోతే. ఇలాంటి దాంట్లో మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఇక్కడ చూడండి. సమ్ మష్రూమ్స్ హావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. జనరల్ స్టేట్‌మెంట్ కొన్ని వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సమ్ మష్రూమ్స్ హావ్ సైకోయాక్టివ్ ప్రాపర్టీస్. కొన్ని వాటికి సైకోయాక్టివ్ ప్రాపర్టీస్. కొన్ని వాటి గురించి మాట్లాడుతున్నారు. మష్రూమ్స్ చాలా ఉంటాయి. కొన్ని వాటికి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే. ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ కొన్ని వాటికున్నాయి అంటున్నారు. బయోలుమినిసెంట్ ప్రాపర్టీస్ కొన్ని వాటికున్నాయి అంటున్నారు. రైట్? కొన్ని వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైతే ఇలా జనరల్ స్టేట్‌మెంట్ ఇస్తారో అంటే కొన్ని వాటికుంటాయి అన్నట్టు అన్నప్పుడు అది మాక్సిమం ట్రూయే అవుతుందండి. జనరల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చినప్పుడు సమ్ అంటున్నారు కదా! సో, మాక్సిమం ఆల్ ఆఫ్ ద టైమ్స్ అది కరెక్టే ఉంటుంది. సో, ఆల్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. కొన్ని వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే. ఎగ్జాంపుల్ పేర్లన్నీ ఇక్కడ రాసాను. మీరు చూడండి. ఓకేనా. బయోలూమినిసెంట్ అంటే ఏంటి? దానంతటిన అది లైట్ ఎమిట్ చేస్తుందనమాట. దాన్ని బయోలూమినిసెంట్ అంటారు. రైట్? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియన్ స్క్విరల్స్. దే బిల్డ్ నెస్ట్ బై మేకింగ్ బరోస్ ఇన్ ద గ్రౌండ్ అంటున్నారు. అవి గ్రౌండ్‌లో నెస్ట్ బిల్డ్ చేయవండి. అవి ట్రీ టాప్స్ పైన నెస్ట్ బిల్డ్ చేస్తాయి. దే స్టోర్ దేర్ ఫుడ్ మెటీరియల్ లైక్ నట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ అంటున్నారు. యెస్. అవి వాటి ఫుడ్ మెటీరియల్ అనేది గ్రౌండ్‌లో స్టోర్ చేసుకుంటాయి. దే ఆర్ ఓమ్నివోరస్ అంటున్నారు. ఓమ్నివోరస్ అంటే ఏంటి? 2 తింటాయన్నమాట. రైట్? ఇక్కడ వెజ్‌కి సంబంధించినవి తింటుంది. అటు సైడ్ నాన్ వెజ్‌ది కూడా తింటుందన్నమాట. రైట్? సో, దే ఆర్ ఓమ్నివోరస్ అన్నమాట. ఓకే. సో, ఇదైతే మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చదవండి. నెక్స్ట్. సో, ఇక్కడ ఏంటి? ఆహ్, ఫస్ట్ వన్ అయితే తప్పు కదండీ! సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్. సో, ఓన్లీ 2. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్స్. చూడండి ఇక్కడ మళ్ళీ సమ్ అంటున్నారు. సమ్ అని చెప్పినప్పుడు మాక్సిమం ఆ స్టేట్మెంట్ కరెక్టే ఉంటుంది. ఓన్లీ అని అన్నప్పుడు చాలా పర్టిక్యులర్‌గా అడిగినప్పుడు మనకి ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ చేయకూడదు. ఇలా సమ్ అని ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అప్పుడు మాక్సిమం అది కరెక్ట్ అయ్యే ఛాన్సెసే హై ఉంటాయన్నమాట. 99% ఇలాంటివన్నీ
కరెక్ట్ స్టేట్మెంట్సే ఇస్తారనమాట. జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. రైట్? సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్స్ విత్ టెంపరేచర్స్ అబోవ్ బాయిలింగ్ పాయింట్. ఏమో ఉండొచ్చు కదా! సమ్మే అంటున్నారు కదా! ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనట్లేదు. ఎవ్రి మైక్రో ఆర్గానిజం అని అనట్లేదు. సమ్ అంటున్నారు. కొన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికి ఎగ్జాంపుల్ థర్మోఫైల్ అండి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్స్ విత్ టెంపరేచర్స్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్స్. సమ్. సో, ఛాన్సెస్ ఉన్నాయి. రైట్? సో, అది కూడా కరెక్టే. సమ్ కెన్ గ్రో ఇన్ హైలీ అసిడిక్ ఎన్వైర్న్మెంట్ విత్ పీహెచ్ బిలో 3 అంటున్నారు. అసిడిక్ ఎన్వైర్న్మెంట్‌లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ క్యాన్ గ్రో. రైట్? సో, ఆల్ 3 ఆర్ కరెక్ట్ అండి. ఓకే. సో, ఎప్పుడైతే సమ్ అనేసి మీకేదైనా స్టేట్మెంట్ వచ్చింది అని అనుకోండి, మాక్సిమం అది కరెక్టే ఉంటుంది. ఓకే. ఓన్లీ లేదా అలా పర్టిక్యులర్‌గా స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు ఆలోచించి ఆన్సర్ ఇయ్యాలి. ఆ క్వెషన్ మీకు తెలీదు అంటే రిస్క్ తీసుకోకండి. ఓకే. ఇవి 50, 50 ఉంటుందన్నమాట. మాక్సిమం ఇదెప్పుడు కూడా కరెక్టే ఉంటుంది. ఓకే. నెక్స్ట్. Which one of the following makes a tool with a stick to scrape insects from a hole in a tree or a log of wood? అయితే ఇక్కడ కొన్నిటి పేర్లిచ్చారండి. వీటిల్లో ఏది ఆహ్, ఏం చేస్తుందంటే ఒక టూల్ క్రియేట్ చేసుకుంటుందనమాట ఒక స్టిక్‌తో. ఓకే. అదేం చేస్తుంది ఇప్పుడు చెట్టు లోపల హోల్ ఉంటుంది గదా! చెట్టుకి హోల్ ఉన్న దాంట్లో ఆర్ లాగ్ ఆఫ్ వుడ్‌లో నుంచి స్క్రేప్ చేస్తుంది. ఇన్సెక్ట్స్‌ని స్క్రేప్ చేస్తూ ఉంటుందనమాట. ఏది అని అడుగుతున్నారు. ఒరంగుటన్స్ చేస్తాయండి. ఈ ఒరంగుటన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి లార్జెస్ట్ అబోరియల్ మామ్మల్స్. అబోరియల్ అంటే ట్రీ పైన ఉండే మామ్మల్స్ అన్నమాట. రైట్? సో, దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ ట్రీస్ అన్నమాట. సో, ఒరంగుటన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి. Consider the following aerosols, foam agents, fire retardants, lubricants. In the making of how many of the above are hydrofluorocarbons used? అయితే ఇక్కడ కొన్ని ఇచ్చారండి. వీటిల్లో ఎన్ని తయారు చేయడానికి హైడ్రోఫ్లోరోకార్బన్స్ యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. హైడ్రోఫ్లోరోకార్బన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇవి సింథటిక్ కెమికల్స్ అన్నమాట. రైట్? వీటిని దట్ ఆర్ యూజ్డ్ యాస్ వీటిని రెఫ్రిజరెంట్స్‌గా, బ్లోయింగ్ ఏజెంట్స్ కింద, ఫైర్ ఫైటింగ్ ఏజెంట్స్ కింద, సాల్వెంట్ అండ్ ప్రొపల్లెంట్స్ కింద యూజ్ చేస్తారన్నమాట. ఓకే. అయితే మనం కార్బన్ డయాక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అనుకుంటాం కదా! దాంతో కంపేర్ చేస్తే మన హైడ్రోఫ్లోరోకార్బన్స్ యొక్క పొటెన్షియల్ చాలా హై అన్నమాట. 100 టు థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ ఇది దీని పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో, ఇదొక గ్రీన్ హౌస్ గ్యాస్. ఎప్పుడైనా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. వాటికి రిలేటెడ్‌గా ఏదో ఒక క్వెషన్ అయితే వస్తూనే ఉంటుంది. ఓకే. సో, ఏవి బర్న్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ నుంచి ఏ ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయని, లేదా ఒక వెహికల్ ఎళ్తూ ఉంటే అందులో నుంచి ఏమేమి ఎమిట్ అవుతాయి, ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతాయి, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల దేనికి ఎఫెక్ట్ అవుతుంది, రైట్? ఇలా రకరకాల క్వెషన్స్ అయితే చూస్తూనే ఉంటాం గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కి రిలేటెడ్‌గా. సో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1, 2 కాదు. ప్రతి ఒక్క గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అనమాట. షార్ట్ లివ్డ్ అంటే అర్థం ఏంటి? మన అట్మాస్ఫియర్‌లో అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కొద్ది కాలం అంటే 30 ఇయర్స్ వరకు అన్నమాట. రైట్? ఇవి ఎంటైర్‌లీ మ్యాన్ మేడ్ అండి. హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేవి న్యాచురల్‌గా ఉండవు. అవన్నీ కూడా మనం తయారు చేసిన వాటి నుండి వచ్చినవన్నమాట. రైట్? సో, ఇక్కడ వీటిని ఏరోసోల్స్‌లో యూజ్ చేస్తారు. ఫోమ్ ఏజెంట్స్‌గా యూజ్ చేస్తారు. ఫైర్ రిటార్డెంట్స్‌గా యూజ్ చేస్తారు. కానీ ఇది లూబ్రికెంట్స్‌గా యూజ్ అవ్వదనమాట. లూబ్రికెంట్స్ మేకింగ్‌లో దీన్ని యూజ్ చెయ్యరనమాట. రైట్? సో, ఓన్లీ 3 సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, అంతేనండి. దట్స్ ఇట్. 20 క్వెషన్స్ కంప్లీట్ చేసేసాము. సో, వీటిల్లో మీరైతే కొన్ని అయితే ఇంపార్టెంట్‌వి ఏవి అనేది తెలుసుకున్నారు. ఫర్ సపోజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కి రిలేటెడ్‌గా ప్రతి ఒక్క గ్రీన్ హౌస్ గ్యాస్‌కి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎంత డెప్త్ వరకు కావాలి అన్నది మీరు పీవైక్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది. దాని గురించి ఏ టు జెడ్ అన్నీ మీరు తెలుసుకోవాల్సిన పని ఉండదు. ఎంతవరకు క్వెషన్స్ అడుగుతారు, ఏ లిమిట్ వరకు అడుగుతారు అన్న నాలెడ్జ్ మీకుంది అనుకోండి, అంతవరకు మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత ఇలాంటి క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రతిసారి రెగ్యులర్‌గా అడగరు కదా! ఎందుకంటే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క పర్సన్‌కి లేదా ఎగ్జామ్ టాప్ చేసిన ప్రతి ఒక్క పర్సన్‌కి 100కి 100 క్వెషన్స్ వస్తాయి అని లేదు. ఎప్పుడు కూడా అది కాదు సినారియో. ప్రతిసారి ఏమవుతుంది అంటే వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్స్‌కి 2-3 మంత్స్ ముందు టెస్ట్ సీరీస్ తీసుకుంటారు కదా! వాటిని వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఫార్మాట్ ఎలా ఉంటుంది, ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత వాళ్ళకి
పేపర్ రాయడంలో అవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఎలిమినేట్ చేయగలుగుతారు. కొన్ని వాటిలో స్మార్ట్‌గా ఆన్సర్ ఇయ్యగలుగుతారు ఇలాంటి క్వెషన్స్‌ని. చూడండి ఇక్కడ 2 క్వెషన్స్ ఉన్నాయి అలాగే. రెండిటికి ఆల్ 4, ఆల్ 3 అదే ఆన్సర్. రైట్? సో, ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయనుకో ఈజీగా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న అతనికి 4 మార్క్స్ వచ్చేస్తాయి. రైట్? అదే మనం పీవైక్యూస్ అనలైజ్ చేయకుండా ఎళ్ళాము అనుకోండి, మనకి వీటిపైన డౌట్ ఉండొచ్చు, తప్పు ఆన్సర్ రాయొచ్చు. అక్కడ నెగెటివ్ మార్కింగ్‌కి అది లీడ్ అవ్వచ్చు. రైట్? అందుకే పీవైక్యూస్ ఎప్పుడైతే అనలైజ్ చేస్తారో ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మీరు బెటర్‌గా, స్మార్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? ఇలాంటి క్వెషన్స్ ఒక 3 వచ్చినాయి అనుకోండి, 6 మార్క్స్ మీకు ఆరామ్సే వచ్చేస్తాయి. ఆ 6 మార్క్స్ బదులు మూడిట్లో 2 మీరు తప్పు చేసినా కూడా ఏమవుతుంది? మీకే నెగెటివ్ మార్కింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్? సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అందుకే అనలైజ్ చేయాలి. ఇంకొకటి, నిన్న మీకొక ఎగ్జాంపుల్ కూడా చూపిచ్చాను కదా! కాంగోకి రిలేటెడ్‌గా. కాంగో బేసిన్ గురించి రిలేటెడ్‌గా 2023లో క్వెషన్‌లో ఉంది. నెక్స్ట్ దాంట్లో ఆప్షన్స్‌లో ఉంది. 2024 పేపర్‌లో కాంగో బేసిన్ గురించి ఆన్సర్‌లో ఉంది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇక్కడ మకాక్ గురించి ఇచ్చారు. మకాక్‌కి రిలేటెడ్‌గా ఇంకా ఏదైనా అది ఏ ప్లేస్‌లో ఉంటుంది? ఆ ఏరియాలో ఎక్కువ ఉండే స్పీషీస్ ఏవేంటి? అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోవాలి. ఇన్ఫర్మేషన్ రాయండి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లెంథీ పేపర్స్ రాయకండి. చాలా షార్ట్‌గా ఉండాలి ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయడానికి మీకు 1 అవర్ కన్నా ఎక్కువ టైం అయితే అస్సలు పట్టకూడదు. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గురించి మళ్ళీ క్వెషన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్‌గా మీకు యూపీఎస్సీ చెప్తుందన్నమాట. ఇవన్నీ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని. రైట్? ఇండైరెక్ట్‌గా వాళ్ళు మనకు చెప్పినప్పుడు ఆ క్లూ మనం తీసుకొని కరెక్ట్‌గా వీటి గురించి మీరు నోట్ మేక్ చేసి పెట్టుకున్నారనుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్‌మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి? దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇలాంటివి నోట్ మేక్ చేసి పెట్టుకున్నారనుకో, రేపు దానికి రిలేటెడ్‌గా ఏవైనా క్వెషన్స్ వచ్చి సింగిల్ స్టేట్మెంట్‌గా కాకుండా 2 స్టేట్మెంట్స్‌గా ఇచ్చి ఏదేది కరెక్ట్ అని వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే నోట్ మేక్ చేసి పెట్టుకున్నారు, రివైజ్ చేసుకున్నారు కాబట్టి. రైట్? సో, అంతేనండి. ఇక్కడ చూడండి ఓన్లీ ఇన్ ఇది కూడా క్లియర్‌గా చెప్పాను కదా! ఎప్పుడైతే చాలా పర్టిక్యులర్‌గా అడుగుతారు. ఇందాకడ చూసింది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అవి ఇలాంటివి. రైట్? ఇలాంటివి ఏమో చాలా పర్టిక్యులర్ స్టేట్మెంట్. పర్టిక్యులర్ స్టేట్మెంట్‌లో మనకి ఆప్షన్ తెలీదు అన్నప్పుడు, హాఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరది వదిలేసేయండి. ఆన్సర్ చేయకండి. మీకు దాని పైన నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు మాత్రమే దాన్ని ఆన్సర్ చేయండి. రైట్? అంతేనండి. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు సిరీస్‌ని అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఓకే? ఆల్ ద వెరీ బెస్ట్.